ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరు పరిధిలో పెద్ద ఎత్తున కలకలం రేగింది. ఎలాంటి పత్రాలు లేకుండా తరలిస్తున్న 5,12,00,000 రూపాయల నగదును పట్టుకున్నారు. ఎన్నికల నేపథ్యంలో గూడూరు వ్యాప్తంగా పోలీసులు తనిఖీలు చేపట్టారు. చిల్లకూరు, గూడూరు రూరల్, టౌన్ ప్రాంతాల్లో 3 బృందాలను పోలీసులు పట్టుకున్నారు. విజయవాడ నుంచి చెన్నైకి నగదు తీసుకెళ్తున్నట్లు పోలీసులు తేల్చారు. మొత్తం 6గురిని అదుపులోకి తీసుకుని నగదు స్వాధీనం చేసుకున్నారు. సాయి కృష్ణ, శ్రీధర్, రవి, లక్ష్మణ్ రావు, అనిల్ కుమార్, సూర్యనారాయణ మూర్తిలు అరెస్ట్ చేశారు. నగదును ఆదాయ పన్ను శాఖకు పోలీసులు అప్పగించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మురళీకృష్ణ అందిస్తారు. మురళీకృష్ణ, చెప్పండి. సో ఎన్నికల నేపథ్యంలో జరిగిన పోలీసుల తనిఖీలో పెద్ద మొత్తంలో అమౌంట్ అయితే దొరకడం జరిగింది. ఈ విషయంలో 6గురిని కూడా అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ. పరిధిలో భారీగా కూడా నగదుని పట్టివేసుకున్నారు పోలీసులు. ఎలాంటి పత్రాలు లేకుండా తరలిస్తున్నటువంటి 5,12,00,000 రూపాయలను పోలీసులు పట్టుకున్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే ఎన్నికల నేపథ్యంలో అటు జిల్లా వ్యాప్తంగా కూడా విస్తృతంగా పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు. ఈ క్రమంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని గూడూరు పరిధిలో 3 ప్రాంతాల్లో పోలీసులు చేస్తున్నటువంటి తనిఖీల నేపథ్యంలో 3 బృందాలను పోలీసులు పట్టుకున్నారు. వాళ్ళలో దాదాపు 5,13,00,000 రూపాయలను పట్టుకున్నట్లుగా తెలుస్తోంది. విజయవాడ నుంచి చెన్నైకి ఈ నగదు మొత్తాన్ని కూడా తీసుకెళ్తున్నట్లుగా అక్కడ ఉన్నటువంటి ఈ 3 బృందాలకు సంబంధించినటువంటి సభ్యులు చెప్పారు. మొత్తం 6 మందిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాళ్ళలో సాయి కృష్ణ, శ్రీధర్, రవి, లక్ష్మణ్ రావు, అనిల్ కుమార్, సూర్యనారాయణ మూర్తులను అదుపులోకి తీసుకుని వీరి దగ్గర స్వాధీనం చేసుకున్నటువంటి నగదు మొత్తాన్ని కూడా ఆదాయ పన్ను శాఖకు పోలీసులు అప్పగించారు. ఈ వివరాలు మొత్తాన్ని కూడా మీడియాకు డిఎస్పీ సూర్యనారాయణ రెడ్డి వెల్లడించడం జరిగింది. అయితే వీళ్ళ దగ్గర స్వాధీనం చేసుకున్నటువంటి నగదులో ఎలాంటి పత్రాలు లేకుండా, ఎలాంటి ఇది కూడా తీసుకోకుండా కారులో నగదుని తీసుకెళ్తున్నట్లుగా తెలుస్తుంది. పోలీసులు ఎక్కడ తనిఖీలు చేయకుండా కూడా జాగ్రత్తలు తీసుకున్నారు ఎవరైతే ఇక్కడ తరలిస్తున్నటువంటి వాళ్ళు అని చెప్పి కూడా డిఎస్పీ వెల్లడించారు. ఈ క్రమంలో ఇటు చిల్లకూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జాతీయ రహదారిపై ఒక వాహనాన్ని తనిఖీ చేస్తుండగా అందులో దాదాపు 3.5 కోట్ల రూపాయలను ఒక్కసారిగా స్వాధీనం చేసుకున్నారు. వారు ఇచ్చినటువంటి సమాచారం మేరకు గూడూరు రూరల్ పరిధిలో ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా తనిఖీలు చేస్తుండగా దీనికి సంబంధించినటువంటి వివరాలు కూడా ఒక 90 లక్షల రూపాయలు దొరికాయి. దీంతో పాటు గూడూరు టౌన్ లో మరోసారి ఇటు తనిఖీలు చేస్తుండగా మరో వ్యక్తి దగ్గర కూడా దాదాపు 50 లక్షల రూపాయల వరకు దొరికాయి. మొత్తం కూడా 5,12,91,000 రూపాయల నగదు దొరకడంతో వీటి మొత్తాన్ని కూడా స్వాధీనం చేసుకున్నటువంటి 3 బృందాల పోలీసులు కూడా దీనికి సంబంధించినటువంటి మొత్తం నగదును డిఎస్పీ కార్యాలయం వద్దకు తీసుకెళ్లారు. డిఎస్పీ ఆధ్వర్యంలో ఈ నగదు మొత్తాన్ని కూడా అటు ఆదాయ పన్ను శాఖ అధికారులకు ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ విస్తృతంగా కూడా తనిఖీలు చేపడుతున్నారు. ఈ తనిఖీల్లో ఎలాంటి అనుమతులు లేకుండా నగదు కానీ తరలిస్తే ఖచ్చితంగా కఠిన చర్యలు అయితే తప్పవని చెప్పి పోలీసులు కూడా వెల్లడించడం జరిగింది. రైట్ మురళీకృష్ణ, థాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఒక బ్యాచ్ ముగ్గురు సాయి కృష్ణ, శ్రీధర్, రవి వీరి దగ్గర నుంచి సుమారుగా 3,60,00,000 రూపాయలు. అలాగే మల్లెల లక్ష్మణ్ రావు,